మేడం ఈరోజు కేటీఆర్ గారు ఛాలెంజ్ టు కేటీఆర్ అనే కార్యక్రమం ద్వారా ఇక్కడ ప్రెస్ క్లబ్ రావడం జరిగింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ వాళ్ళకి కేటీఆర్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్లో అసలు దీని మీద కాంగ్రెస్ కేటీఆర్ మధ్య వార్ కాదండి, అది ప్రజలకు కేటీఆర్ గారికి ప్రజలతో ఉన్న అనుబంధంతో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ సవాల్ను స్వీకరించిండు గౌరవ కేటీఆర్ గారు. సవాల్ విసిరింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదైనా చర్చకు సవాల్ చేసినప్పుడు ఆ మాట మీద నిలబడి ఇక్కడికి వచ్చి ఉండాలి. చర్చకు సిద్ధమని చెప్పిండు కాబట్టి కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, ఎవరు వస్తారో రండి అని డైలాగులు కొట్టినప్పుడు వచ్చి ఇక్కడ ఉండాలి. ఆయన తోక ముడిచిండు, ఆయన లేడు. నేను ఏమనుకుంటామంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి తన మాట మీద తనకు విలువలేదు, తన మాట పట్టించుకోవడేమో అనుకున్నాం. ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయననే సవాల్ చేసి ఆయన మాట మీద ఆయనకి విలువలేదు, ఆయనకే పట్టులేదు. ఇక ప్రజలు ఏం నమ్ముతారండి ఆయనను? ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తలేడు ఆయననే సవాల్ ఇస్తాడు, ఆయనను తోక ముడుస్తాడు. ఇది మంచి పద్ధతి కాదు, అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అయితే తగదు అది. కాబట్టి ఆయన మాట ఫస్ట్ ఆయన నమ్ముకోమనండి, ఆయన మాటను ఆయన విలువతో మాట్లాడాలి. ఒక వర్డ్ వచ్చింది ముఖ్యమంత్రి నోట్లో నుండి అంటే అది ఒక మంచి విలువ గల వర్డ్ అయి ఉండాలి. అంత ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ఛాలెంజ్ తగ్గట్టు ఆయన స్వీకరించాలి. మరి అట్లాంటప్పుడు ఛాలెంజ్లు చేయొద్దు. వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటే ఇది ఎక్కడ అన్యాయం? డెఫినెట్గా మేము వస్తాం, కూర్చేసినాం, వచ్చినాం, రేవంత్ రెడ్డి గారిని రమ్మన్నాం. ఇంకోటి కేసీఆర్ గారే రావాలి అని చెప్పేసి ఎవరు వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నట్టున్నారు. ఆయన డైలాగులు ఏం చెప్పిండ్రు? ఎవరు వస్తారో రండి, కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, ఈ ఇంట్లో ఉంది. అంటే కేటీఆర్ గారు సవాల్ స్వీకరించి వస్తే ఇక్కడ ఎవరు లేరు, కనీసం అంటే నేను అనేది ఏంటంటే కేసీఆర్ కు కేటీఆర్ కు వచ్చినప్పుడు కేటీఆర్ గారు వచ్చినప్పుడు వచ్చి ఉంటే దానికి ఒక ఆయన ముఖ్యమంత్రి మాట మీద నిలబడ్డారు భయ అన్నట్టు ఉంటుండే. ఆయన మాట మీద నిలబడే వ్యక్తే కాదు, ఆయన ఇక్కడ కూడా లేడు. లేకుండా ఫ్లైట్ వేసుకొని వస్తాడో ఏమోనని ఇక్కడికి వచ్చినాం, కానీ ఆయన వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఇంకోటి ఇది ఒక మొదటిసారి కాదు, పదే పదే ఈ సవాల్ లేసుడు, ఈ తోక ముడుచుడు, తప్పించుకోవడం ఒక ముఖ్యమంత్రి లాంటి స్థాయి ఉన్న వ్యక్తికి మంచిది కాదు కూడా. కానీ గతంలో కూడా ఇలాంటి సవాళ్ళు చేసుకున్నారు, ఇలాంటి ప్రక్రియలు జరిగినాయి. కానీ కావాలని కేటీఆర్ గారు ఈ రోజు ఇలా రావడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? ఆయన ప్రతిసారి సవాల్ వేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే సర్లే ఆయన సవాల్ వేస్తుండు కదా నార్మల్గా మాట్లాడిండేమో అనుకుంటాం. అంటే ఆయన సవాల్ను ప్రతి సవాల్గా తీసుకోకపోతే మనము డిఫెన్స్లో పొరపాటు చేసినట్టయితే మనం బరాబర్ ఉన్నాం. అంటే మనం గ్యారంటీగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేసినాం, ప్రజలకు ఏం చేయాలనో అది చేసినాం, ఆ సత్యాలే చెప్పినాం, ఆ సత్యమే చెప్పడానికి ఇక్కడ వచ్చినాం. వాళ్ళు అసత్యాలు మాట్లాడుతున్నారు, వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారు, అంటే మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నో హామీలు ఇచ్చినారు, 6 గ్యారంటీలు, 420 హామీలు, రకరకాల మాటలు, రకరకాల కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆ కబుర్లకు సవాల్ వేసి రాకపోతే ఎట్లుంటుందండి? మేమేమో సత్యమే చెప్పినాం, మాటనే చెప్పినాం, మేమేం చేసినామో గదే చెప్పినాం, ఏం చేయబోతామో గదే చెప్పినాం. ప్రజలకు మా మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు నిజాలు తెలవాలే అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలకు మీ మీద నమ్మకం ఉంటే మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎందుకు మీకు జీరో? అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఎలక్షన్స్ జరిగినప్పుడు మొన్న 10 సంవత్సరాలు కంటిన్యూగా బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు చెప్పిన మాయ మాటలు, మోసాలు అవన్నీ జరిగినాయి కాబట్టి ప్రజలు కొంచెం కన్ఫ్యూజన్ గురి అయ్యి దానికి ఎలక్షన్స్ వచ్చినాయి. ఒక గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వాళ్ళకి ప్లేస్ ఉంటాయి, దాంట్లో పెద్ద సందేహం లేదు. ఎందుకంటే ఇమీడియట్గా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు చూపెట్టమనండి. ఇప్పుడు మేము అంటే కావాలని కొన్ని సందర్భాలలో కొన్నిటికి మేము దూరం ఉండాలనుకున్నాం, దూరం ఉండాలి. ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలను బట్టి, ప్రజల యొక్క వాళ్ళు ఏదైతే ఉంటుందో దాన్ని శిరసా వహిస్తూ, వాళ్ళ నిర్ణయాన్ని శిరసా వహించి మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సింది కాబట్టి తీసుకున్నాం. ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల రేపొద్దున మీ పార్టీకే చాలా తీరని లోటు జరుగుతుంది. ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నిజాలు చెప్తున్నాం, ప్రభుత్వం మీద బురద జల్లే అవసరం మాకు లేదు. ప్రభుత్వం ఏమంటున్నాం అంటే ఇట్లాంటి సవాళ్ళు చేసి చిన్నగా చేసుకోకుండ్రి, ఏం చేస్తారో ప్రజలకు గట్టిగా చేసి చూపెట్టు. ఇంకా 3 ఏళ్ల టైం ఉంది మీకు, ఇప్పటికి మీరు ఇచ్చింది ఒక్కటి నెరవేరలే. 3 ఏళ్ల టైంలో సరిదిద్దుకోనని చెప్తున్నాం. మేము బురదజల్లుడు కాదు, నిజాలు చెప్తున్నాం, మంచిగా చేసుకోమని చెప్తున్నాం, సరిగా చేస్తలేరని చెప్తున్నాం, హెచ్చరికలు చేసి ఏం చేస్తున్నాం? రుణమాఫీ ఒకసారి ఊర్లో వెళ్దామా? ఏ ఊరికి వెళ్దాం పని. ఆ ఊర్లో రుణమాఫీ పూర్తిగా అయిందంటే తర్వాత మాట్లాడదాం. అందుకే ఆ సవాల్ కూడా ఆ సవాల్ కూడా స్వీకరించాలి. మేము ఏ ఊరికి వస్తారో రండి, రుణమాఫీ మొత్తం చేసినాం 2 లక్షల వరకు అన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ ఎక్కడ చేసినరో మీరు రండి ముఖ్యమంత్రి గారు, ఏదైనా ఊరుకోదామంటే కూడా ఎవరు రాలే. చూపెట్టాలి కదా, ఈ ఊర్లో అయింది, గీడ పలానా దగ్గర అయింది, ఇంతమందికి అయింది, ఈడ కాలేదని చెప్పేది తెలుస్తుంది కదా.
రాలేదు. ఫైనల్ గా మేడం కేటీఆర్ గారు అహంకారపూరితంగా వ్యవహరించడం వల్లనే ఈ రోజు పార్టీ ఈ పరిస్థితికి వచ్చింది అని మాట్లాడుతా ఉన్నారు. అది ఆత్మాభిమానం. ఎందుకంటే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే మేము సవాలు తీసుకోకపోతే దాన్ని అహంకారం అని ఎట్లా అంటారు? కేటీఆర్ గారు మరి ఈ మధ్య అట్లాంటిది ఏమి కేటీఆర్ గారు అనే వ్యక్తి ఒక చదువుకున్న వ్యక్తి, తెలంగాణ ప్రజల మీద ఒక మంత్రిగా చేసిన వ్యక్తి, తెలంగాణ ప్రజల మీద ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడే వ్యక్తి తప్ప ఎప్పుడు అట్లాంటి మా కేసీఆర్ చెప్తారు ఎదిగిన కొద్దీ ఒదిగుండమని. ఆ ఒదిగుండే నాయకులలో కేటీఆర్ గారు కూడా ఒకడు.